హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు 400 సబ్స్క్రైబర్స్ అయినాయి. మీ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలి నేను అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు గోధుమ రవ్వతో ఒక డిఫరెంట్గా స్వీట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. గోధుమ రవ్వతో చక్కెర పొంగలి, అందుకని నేను మూంగ్ దాల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి అందుకు ఏమేమి కావాలో. గోధుమ రవ్వ తీసుకున్నాను, ఎర్ర గోధుమ రవ్వ. ఈ కప్పు ఉంది కదండి, ఈ కప్తో నేను నిండుగా ఒక 2 కప్స్ తీసుకున్నాను, ఫుల్గా తీసుకున్నాను. ఇవి డ్రై ఫ్రూట్స్, బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్, ఎండు కొబ్బరి, జీడిపప్పు. షుగర్ ఏమో 1/2 కప్పు, బెల్లం ఏమో ఫుల్ కప్ తీసుకున్నాను. ఇలైచీ పౌడర్ 2 కప్స్కి 4 స్పూన్స్, ఈ స్పూన్తో 4 స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకున్నాను. పెసరపప్పు మెజర్మెంట్ అలా చూసుకోండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, దీంట్లో జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసేద్దాం. అండ్ నెక్స్ట్ బాదం కూడా కట్ చేసి పెట్టుకున్నాను, వేస్తాను. ఇప్పుడు వీటిని కలిపేద్దాం. బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దాం. ఇప్పుడు ఇందులోనే ఎర్ర గోధుమ రవ్వ 2 కప్స్ వేసాను. చెప్పాను కదండి, ఇవి 2 కప్స్ అయితే 4 స్పూన్స్ మూంగ్ దాల్, షుగర్ 1/2 కప్పు, 1 కప్పు బెల్లం. వాటర్ వచ్చేసి 1 కప్పుకి 4 కప్స్ వాటర్ వేయాలండి. ఇవి కొంచెం స్లోగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే పెసరపప్పు కూడా వేసేద్దాం. వీటిని ఇలాగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుందాం. 1 కప్పు రవ్వకి 4 కప్స్ వాటర్ అండి, 1:4. ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదండి, దీన్ని వేసేద్దాం. ఇది కొంచెం బాగా స్లోగా కుక్ అయింది. ఇది అందులోనే ఫ్రై చేసాం కదా గోధుమ రవ్వ. సిమ్లోనే పెట్టేసి స్లోగా దాన్ని బాగా ఉడికిపోయిన తర్వాత 70% అప్పుడు బెల్లం, షుగర్ వేద్దాం. మనం మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకొంచెం అవ్వాలి, అప్పుడు వేద్దాం షుగర్. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగర్ వేసి మొత్తం ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు దీంట్లో ఇలైచీ పౌడర్, ఇలైచీలో కొంచెం షుగర్ వేసి పౌడర్ చేశానండి, ఫైన్గా పౌడర్ అయితేని. ఇలైచీ పీసెస్ లాగా తగిలితే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, అందుకే నేను షుగర్ వేసేసి ఫైన్గా పౌడర్ చేస్తాను. అండ్ కొంచెం ఘీ యాడ్ చేసుకుందాం. మళ్ళీ లాస్ట్లో వేద్దాం ఫ్రెండ్స్. ఘీ ఎంత ఎక్కువ ఉంటే స్వీట్కి మనకి అంత టేస్ట్ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసాను నేను ఇలాగా. టేస్ట్ అయినా గోధుమ రవ్వ
సర్వ్ చేసుకుందాం. పైనుంచి నెయ్యి వేద్దాం అండ్ డ్రై ఫ్రూట్స్. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది గోధుమ రవ్వ చక్కెర పొంగలి. చాలా బలం అండి పిల్లలకి. ఇది పెడితే పిల్లలనే కాదు పెద్దలకి కూడా ఇది తింటే చాలా బలం. దీంట్లో ఎక్కువ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేస్తాం కదా, బెల్లం, గోధుమ రవ్వ అన్నీ మనకి బలమైనయేనండి దీంట్లో. సో మీ పిల్లలకి ఇది చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో పెసరపప్పు కూడా వేసాం కదా, సో లైట్గా ఫ్లేవర్ తెలుస్తాను మనకి. చాలా బాగుంది ఈ స్వీట్ అయితే. చూస్తుంటే మీకే తెలుస్తుంది అనుకుంటా ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ చక్కెర పొంగలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి. ఈ స్వీట్ కనుక నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అల్లా హాఫీజ్ ఫ్రెండ్స్. इसे इलेक्शन फिर को आई करते